ఇక రాష్ట్ర సమస్యల ఎజెండాగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. నిన్న కేంద్ర మంత్రి పారికర్ను కలిసి కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై చర్చించారు. స్కైవేలు నిర్మాణంపై డిస్కస్ చేశారు. ఇవాళ మరికొంతమంది కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు కేటీఆర్. హస్తినటూరులో బిజీగా గడుపుతున్నారు మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్ తో కలిసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తో సమావేశమయ్యారు. కంటోన్మెంట్ రోడ్ల మూసివేత గడువును మరో వారం రోజులు పెంచాలని కోరామన్నారు. హైదరాబాద్ లో కొత్తగా నిర్మించబోతున్న స్కైవేలకు కంటోన్మెంట్ పరిధిలో రోడ్ల విస్తీర్ణానికి రక్షణ శాఖ స్థలాలివ్వాలని కోరారు. రోడ్ల విస్తీర్ణానికి స్కైవేల స్థలాలకు బదులుగా మరో చోట స్థలం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మనోహర్ పారికర్ కు చెప్పారు కేటీఆర్. మౌలిక వసతులు మెరుగుపరిచే దిశలో కొత్తగా 2 స్కైవేలు నిర్మించబోతున్నట్లు కేటీఆర్ తెలిపారు. కంటోన్మెంట్ ఏరియాలో స్కైవేల నిర్మాణం జరగనుండటంతో రక్షణ శాఖ అనుమతి తప్పనిసరన్నారు. రక్షణ శాఖ స్థలానికి బదులుగా మరో చోట స్థలం ఇచ్చే విషయంపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. హైదరాబాద్ లో మెరుగైన మౌలిక వసతులు కల్పించే క్రమంలో ఒక 2 స్కైవేలకి తెలంగాణ ప్రభుత్వం ఏవైతే శ్రీకారం చుట్టిందో అవి పూర్తి స్థాయిలో మనకి డిఫెన్స్ సహకారంతో నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ 2 స్కైవేలలో దాదాపుగా కంటోన్మెంట్ పరిధిలోని ఒక 100 ఎకరాల స్థలం మనకు అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. అది ఈరోజు రక్షా మంత్రి గారి ముందు పెట్టాము. దానికి వారు చాలా సానుకూలంగా స్పందించారు. మీరు ఎంతైతే మేము కోల్పోతున్నామో దానికి తగిన మొత్తంలో మీరు మరో చోట చూపెట్టినట్టయితే సహకరిస్తామని చెప్పారు. కంటోన్మెంట్లో రహదారుల మూసివేత మీద కూడా డీటెయిల్గా చర్చ జరిగింది. ఈ నెలాఖరికి ఏదైతే వారు గడువు పెట్టినారో దాన్ని పొడిగించాలని కోరాము. ప్రత్యామ్నాయంగా ఒక 100 ఫీట్ల రోడ్డును ఏదైతే నిర్మాణం చేస్తామని వారికి చెప్పాము. దాని విషయంలో ముందుకు పోతున్నాము. ఇవాళ కూడా పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు మంత్రి కేటీఆర్. జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసి రాష్ట్రంలో జౌళి పరిశ్రమ, టెక్స్టైల్ క్లస్టర్ ఏర్పాటుపై చర్చిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై డిస్కస్ చేస్తారు. వీరితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అవుతారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, కేంద్ర సహకారంపై చర్చిస్తారు.